విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ని తలపిస్తున్న లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. రాత్రి పగలు హాస్పిటల్ సిబ్బంది మంచి వైద్యం అందిస్తున్నారంటున్న రోగులు. ఇదే విధంగా అల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందించాలని ప్రజల విజ్ఞప్తి. వివరాల్లోకి వెళ్తే, అల్లూరు సీతారామరాజు జిల్లాలో మలేరియా రోగాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ ఊటీ అయిన లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పరిసర ప్రాంతాల మలేరియా రోగులు అధిక సంఖ్యలో అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్ నందు చికిత్సకు సరిపడ్డ సిబ్బంది లేకపోయినా ప్రస్తుతం ఉన్న సిబ్బంది వచ్చిన ప్రతి రోగికి ఒక్కో బెడ్పై 2-3 రోగులను ఉంచుతూ తగు వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. ఇదే విధంగా అల్లూరు జిల్లా యందు ఉన్న ప్రతి హాస్పిటల్లో కూడా వైద్య సేవలు అందాలని ప్రజలు కోరుతూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. నమస్తే అండి, నేను ఇప్పుడు లంబసింగి పిహెచ్సిలో ఉన్నాను. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం. ఇప్పుడు లంబసింగి పిహెచ్సిలోని మలేరియా కేసెస్ అనేది ప్రతి బెడ్ నిండిపోతుంది. చాలా ఎక్కువ మంది ఉన్నారు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ఇక్కడ రాత్రి పగలు కూడాను వైద్యం జరుగుతుంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం పేషెంట్ని. ఎలా ఉందమ్మా, మీకు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఏమైంది మీకు? వాంతులు విరసమైంది నిన్న. హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్ బాగానే పెట్టారు. అవును, బాగానే నడిచిపడినలాగే జరుగుతుంది. ఇక్కడికి బాటలు పెట్టారు, బాగానే చూస్తున్నారమ్మా. నర్సీపట్నం కూడా ఇలాగే చేస్తున్నారు, ఇక్కడ కూడా. ఓకే అమ్మా, మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుందన్నారు? నిన్న వచ్చామండి, నిన్న 2 గంటలు 3 గంటలకు వచ్చాం. ఓకే, సరే అండి. చూడండి, ఇక్కడ మలేరియా ఉండటం వల్ల మన ఏజెన్సీలో మొత్తం మలేరియా ప్రాప్తిస్తుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలనేసి కోరుకుంటున్నాం. హాస్పిటల్ కూడా ఖాళీ ఉండట్లేదు.